అంటే మీ అందరికీ ఒక చిన్న విషయము. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? మీ దగ్గర నుంచి నాకేం రావాలి? రెస్పాన్స్ రావాలి. ఆ తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేని కొరకు పిలిచాడు అంటే ఆయన పని కొరకు, ఆయన సేవ కొరకు, తన రాజ్యాన్ని స్థాపించట కొరకు దేవుడు మనవలను ఈ స్థలానికి తీసుకొని వచ్చాడన్న సంగతి మనం ఎన్నడూ కూడా మరిచిపోకూడదు, పొరపాటున మర్చిపోకూడదు. మనం తినే తిండి వలన కానీ, స్తోత్రం, మనం సుఖంగా జీవించేటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మర్చిపోతాం. మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం, తన ప్రణాళిక, తన ఆలోచన మన వెడల ప్రత్యేకంగా ఉంది. ఎవరికి లేనటువంటి ఒక గొప్ప స్తోత్రము మరి ప్రియులరా, ఆధిక్యత లేకపోతే ఏమంటారంటే ఒక మంచి బాధ్యత దేవుడు మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా మంది ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, నిలబడితే ధారాళంగా మరి గంటల మరి వాక్యం చెప్పగలిగిన వారు ఉన్నారు. అయినా నా వంతు నాకు వచ్చింది కాబట్టి నేను ఆ దేవుని మాటలు చెప్తాను. ఇది నేను నిలబడడం కాదు, నా పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి ఉన్నాడు. ఆయన కార్యం ఆయన చేస్తాడు. కాబట్టి మనము దేవుని మాటలు జాగ్రత్తగా మనం విందాం. ప్రియులరా, మరి దేవుడు నాతో ఏం మాట్లాడమన్నాడో ఆ మాటలు మీతో నేను మాట్లాడటానికి సిద్ధపడతాను. ఎందుకంటే ఆయన చెప్పకుండా నేను ఏ పని నేను చెయ్యను. వినండి, సేవకులమైన మనం కూడా ఆయన ఏమి చెప్పితే అదే చేయాలి. మనం దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, స్తోత్రం. ఏమి చెప్పితే అది మనము చెయ్యాలి. ఏమి చెప్పాడంటే ఆయన పనిని కొనసాగించమని దేవుడు చెప్పాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని. మరి ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. స్తోత్రం. యెహోవా, నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు ఎళ్ళుము. చాలమ్మా, చాలు. దేవునికి స్తోత్రం. ఏడికి వెళ్ళమన్నాడు మనల్ని? నన్ను ఏడికి వెళ్ళమన్నాడు? తిమోతి గారిని ఏడికి వెళ్ళమన్నాడు? ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పచ్చవే వెళ్ళాలా, నేను మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళకూడదు. వెళ్ళానంటే దేవుని పిలుపుని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వాళ్ళం కాదు. జాగ్రత్త సేవకులారా, మనమందరము ఆయన పనివారము, జత పనివారము. దేవునికి స్తోత్రం. ఎక్కడ పని చేస్తున్నామో అక్కడనే దేవుని చేత వాడబడదుమగాక. ఓకే, సరే, మంచిది. అబ్రహామును ఎందుకు దేవుడు పిలిచాడు, మరి ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు? తన దేశంలో నుండి, తన బంధువుల వద్ద నుండి అందరిని విడిచిపెట్టొచ్చాడు. అయ్యా, చాలా మంది మేము ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఉన్నామయ్యా, ఇక్కడే ఉన్నాము అంటే ఇక్కడ ఉన్నామే కాదు, మేము కూడా ఏమై ఉన్నాము? 2 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, ఎన్నో కిలోమీటర్లు, మొత్తం ఏ విధమ చేతనైనా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దాటేము. ఆమేన్. ఏదేమని విడిచిపెట్టాం. దేవుని స్తోత్రం. చాలా మంది ప్రియులారా, కడప, స్తోత్రం, విజయవాడ, రకరకాల జిల్లాల నుంచి వారందరూ ఈ ప్రాంతానికి చాలా మరి దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే నడిపించాడు. వెళ్ళండి బాబు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి వచ్చారు ప్రియులరా, వారు వచ్చారు. మరి వచ్చినటువంటి ఆ పరిచర్యలో మరి స్తోత్రము ప్రియులరా, మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ పరిచర్యలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఆశీర్వదిస్తాను. అనేకమైన జనాలకి, ప్రజలకు నిన్నేం చేస్తాను? ఆ ప్రజలందరి మీద నిన్ను గొప్పవానిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ చాలా మంది గొప్పవాళ్ళు అయిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, గొప్ప వాళ్ళకి కాకుండా ఉండడానికి కారణాలు కూడా ఉన్నాయి మనకి. ఎందుకో తెలుసా? దేవుని స్తోత్రం. దేవుడు పిలిచిన పిలుపు, ఉద్దేశం, ప్రణాళికని మనము గుర్తించకుండా, ఆలోచన చేయకుండా మనము ఎక్కడ ఉండవలనో అక్కడే ఉన్నాం. కాబట్టి
మన యొక్క స్థితి, మన పరిస్థితులు విస్తరించబడడం లేదు. నేనేమంటానంటే, ఈ రోజు దేవుడు ఎందుకు అబ్రహాముని పిలిచాడు? అబ్రహాముని పిలిచిన మాటకు లోబడి అబ్రహాము చూపించిన దేశానికి వచ్చి అక్కడ ఆశీర్వదించబడ్డాడు. మరి అక్కడ గొప్ప కార్యాలు కూడా దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. ఈ రోజున ప్రియులరా, మన ద్వారా కూడా, సేవకులుగా పిలువబడిన మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అయితే మనము ఏమై ఉండాలి? వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మనం బయలుదేరాలి. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏడవండి. మనల్ని ఇక్కడే ఉండమన్నాడా? దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడో చెప్పా దేవుడి సార్కి ఎప్పుడో చెప్పా, త్వరగా అనేకమైన ప్రాంతాలు దేవుని సువార్త విస్తరించబడాలంటే మనం ఇక్కడి నుంచి కదలాలా. మనం ఈ ఏ ఊరిదే స్తోత్రం, ఈ జరుగుమల్లి మండల బార్డర్లోనే ఉన్నాం. ఇంకా మనం బార్డర్ దాటలేదు. కాబట్టి ఈ 2025లో మరి పిల్లరా, 2025లో ఈ బార్డర్ దాటి వెళ్ళిపోవాలి మనం అందరమే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులరా, మనము స్తోత్రం, దేవుడి పిలిచిన ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, ఆలోచనలు మనం నిర్వర్తించాలి అంటే, అవి నెరవేర్చబడాలంటే, మన ద్వారా అద్భుతాలు జరగాలంటే తప్పకుండా మనము బయలుదేరాలి. బయలుదేరే ముందు సేవకులుగా మనం ఉండవలసినటువంటి మరి పిల్లరా, దేవుని స్తోత్రము, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, మరి దేవుని స్తోత్ర ప్రార్థన, విశ్వాసము, నమ్మకత్వము, ఇవన్నీ కలిగి మనం ఏమై ఉండాలి? దేవుని రాజ్యాన్ని మనం స్థాపించాలి. అబ్రహాము ఏమైండు? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అందుకని అబ్రహామును ఆయన అడుగు పెట్టిన ప్రతి స్థలములో బలిపేట కట్టిండి కాడాల అద్భుతాలు దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దగ్గర దేవుడు జరిగించాడా? దేవుడు మన ద్వారా జరిగించాడా? మన ద్వారా జరిగించాడా? తప్పకుండా జరిగిస్తాడు. దేవుడి స్తోత్రం. అయితే ఎందుకు జరిగించటం లేదంటే మనలో ప్రార్థన లోపం ఉంది. దేవుని దగ్గర మనం మొర్ర పెట్టకుండా, దేవుని దగ్గర అడగకుండా ఎట్టి పరిస్థితుల్లో దేవుడి కార్యము చేయడు. అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము వాగ్దానపు దేశంలో ప్రియులరా, అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన సంతానాన్ని ఎట్లా చేశాడంటే విస్తరింపజేశాడు. అందుకే సేవకులైన మనము బయలుదేరి అబ్రహాము వలె ప్రయాణం చేస్తున్నాము. అబ్రహాము వలె మనం ప్రాంతాలు విడిచి వచ్చాము. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తములో మనము ప్రార్థన చేయటం ప్రారంభిస్తే మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్తోత్రము, ఆయన యొక్క వాక్యాన్ని లేక ఆయన మందస్సాన్ని మనం ఎత్తుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వెళ్ళిన ప్రాంతంలో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ప్రియులరా, ఇక్కడ అబ్రహాము నేను చెప్తున్నానండి, అబ్రహాము ఎందుకు అంతగా గొప్పగా దేవుడు దీవించాడనంటే, ఆయన ఒక్కడి యొక్క ప్రయాసం కాదు, ఆయన యొక్క స్తోత్రము, ప్రియమైన దేవుళ్ళ ప్రార్థనలు కాదు, శారమ్మ గారు కూడా ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమ్మగారు కూడా ప్రార్థన చేసింది. ప్రియుల కన్నీటి ప్రార్థన చేసింది, పరిచర్యలో పాల్గొనింది. మరి ప్రియుల ఏం చేస్తుంది? ప్రియుల మీటింగ్ జరుగుతుంటే అమ్మగారు ఏం చేస్తుంది? స్తోత్రం, పరిచర్య చేస్తుంది, వంటలు చేస్తా ఉంది, అన్ని చేస్తుంది. ఆమె ఒక మంచి పాత్ర పోషిస్తూ ఉంది. నిజంగా ఆకలి కలిగి వచ్చారు వాళ్ళు. ఆకలి కలిగి వస్తే ఏం చేసింది? మధ్యాహ్నం వేళ భోజనం పెట్టింది. దేవునికి స్తోత్రం. భోజనం పెట్టాలంటే పాస్టర్ గారు వాళ్ళు అవుద్దా? పాస్టర్ గారు వాక్యం చెప్పటమే ఆయనకు ఒక పని, మిగతా పని ఆయన వల్ల కాదు. కానీ ప్రియమైన దేవుళ్ళారా, ఇద్దరు కలిసి ఆయన పని చేయడం ద్వారా దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. నేను ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, దేవునికి స్తోత్రము, అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియకుమారుడైన తిమోతి, పౌలు గారు ఇక్కడే ఉన్నాడు, నా మధ్యలోనే ఉన్నాడు పౌలు గారు. ఇరుగో పౌలు. దేవుని స్తోత్రం. డాడీ, ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రియులరా, మరి దేవుని వాక్యం, మరి ప్రియులరా, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు, అంటే దేవుని తండ్రి ఆయన చెప్పిన ప్రకారంగా
ప్రకారంగా తిమోతి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా దేవుని ప్రకారంగా తిమోతిని మనం అనుసరించి నడవాలి. మనం పౌలు గారిని తండ్రిని తిమోతి గారు అనుసరిస్తే తిమోతిని ఎవరు అనుసరించాలా? ప్రజలందరూ అనుసరించాలి. మనం అందరూ తిమోతులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే చూడండి, ఒక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఆ దేవుని వాక్యములో మరి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, స్తోత్రం, 12వ అధ్యాయము 14వ వచనం కొంచెం చదవండి. ఎవరమ్మా? ఇదిగో వచ్చాయన ఎవరు? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ పట్టణంలో ఆయన 3వసారి రాబోతున్నాడు. నేను 3వసారి రాబోతున్నాను అని అంటున్నాడు. 3వసారి ఆయన వస్తా ఉన్నాడు. అయితే చూడండి, ఆ తర్వాత వచ్చిన చదువమ్మా. మీకు భారంగా, మన పాస్టర్లు ఎవరు ప్రజలకు భారంగా ఉండొద్దు. స్తోత్రం. అసలు వాళ్ళ భారాలు తొలగించడానికి మనం వస్తే వాళ్ళకి మనం భారం ఎందుకు? దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు మన భారములన్నిటి నిమిత్తమై ఆయన ఏం చేశాడు? భరించాడు కదా. కాబట్టి వాళ్ళు మనం భారంగా ఉండొద్దు. వారికి ఉన్న భారంలో మనం పాలు పంపులు పొందుకొని భారాన్ని తొలగించాలి. అంటే వాళ్ళు రక్షించాలి. రక్షించడమే దేవుని యొక్క ఉద్దేశం. అంటే పౌలు పట్ల దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన ఇవాంజలిస్ట్, అంటే సువార్థికుడు. మా డాడీని మీరు అంటే స్తోత్రము, పౌలు పాత్ర చాలా గొప్పదండి. మా డాడీది గొప్ప పాత్ర. అసలు ఆయన లేకపోతే నేను లేను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నేను ఆత్మీయంగా చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు గాని లేకపోతే తిమోతి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకంటే తిమోతితో అంటాడు, నా ప్రియకుమారుడైన తిమోతి. ఏమన్నాడు? నువ్వు బలవంతుడు. మా డాడీ లేకపోతే నాకు మళ్ళీ ఆయన వస్తుంది. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు భాషము తినను. తోవులు నన్ను చోటినను, నరకపు శములరి కాటినను. వరదవలె విడువకు నన్ను వెడబాయను దేవా, విడువకు నన్ను వెడబాయను దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. అందుకనే పౌలు గారు, మీకు మేము భారముగా ఉండను. అయితే చూడండి, పౌలు గారు ఏమంటున్నాడంటే ఆ కింద వచ్చినమ్మా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, మన పిల్లలకి మనం ఏం చేయాలి? ఏం కూర్చోాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మన పిల్లలకు మనము ఏం చేయాలా? మన సంఘానికి మనము సువార్త అందించి ప్రజలను రక్షించే వారిగా మనం ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం వారిని రక్షించాలి. మన పిల్లలను మనము వాళ్ళు స్తోత్రం ప్రియులరా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి పొందేటట్లుగా సంఘాన్ని మనం బలపరచాలి. దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపరచాలి. అందుకనే ప్రభు అయినటువంటి యేసు ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను వాళ్ళలోనికి వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన వస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, వారందరినీ కూడా ఏమన్నాడంటే పిల్లలను మన వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, వాళ్ళని బలపరచాలి. బలపరుస్తున్నామా సేవకులుగా? మనం ప్రార్థన మరి బలపరుస్తున్నామా? ఒక సేవకుడు చెప్పిండు, ఆదివారం పోతారంట 10 నిమిషాలు 4 మాటలు చెప్తారు, తుస్సు అంటాడంట. ఎవరో చెప్పారండి, ఆ పాస్టర్ గారి పేరు నాకు గుర్తు రావటం. మాదరపల్లె
దేవుని స్తోత్రం. అట్లాగనే ఉంది. అందుకనే స్తోత్రం ప్రేమ ఏమైపోయిందండి సేవకుల్లో? మీలో ఉన్న ప్రేమ బలపడబడునుగాక, మీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందునుగాక. అనేకమైనటువంటి సంఘాన్ని, నిరుత్సాహంగా ఉన్న సంఘాన్ని, బలహీనమైన సంఘాన్ని, ఆ సంఘం కోసం నీ ప్రాణం, లేకపోతే నీ యొక్క త్యాగం, నీ ప్రయాసం, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ విధానత పెట్టి ఆ ప్రజలను బాగు చేయాలి. స్తోత్రం. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. అందుకే అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగినగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. అయ్యగారు ఆగండి. స్తోత్రం. 4:16 ఒక్క మాటే అమ్మ చదవమ్మ. కావున ఏందమ్మా? మేము అధైర్యపడము, అంతరంగ పురుషుడు దినము. మన సంఘం ఎట్టుండాలంటే, దేవుని స్తోత్రం. అమ్మా నేను దయచేసి చెప్తున్నా, దేవుని స్తోత్రము వర్ధిల్లకుండా ఆగిపోయే విషయంలో కూడా నా పాత్ర కూడా ఉంది. స్తోత్రం. ఒప్పుకోవాల్సి ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ఇక నుండి మన సంఘాన్ని దినదినము వృద్ధి చెందేటట్లు మనం ప్రయాసపడుదుముగాక. అందుకనే దైవజనుడా వీటిని విసర్జించి ఏమన్నాడు తెలుసా? స్తోత్రం. తిమోతి రాసిన పత్రికలో భక్తిని, విశ్వాసమును, నీతిని చదవండి పాస్టర్ గారు. చూడండి 6వ అధ్యాయం అనుకుంటా. స్తోత్రం. చూడమ్మా తిమోతి పత్రిక ఒక్క మాట. దైవజనుడా ఏం విసర్జించమన్నాడు? స్తోత్రం. ఏసేయాలని నీకు మానాలా? దేవునికి స్తోత్రం. ఇక మనం ఎలా ఉండాలా? మనము అంతరంగ పురుషుడు దినదినము వర్ధేటట్లుగా మన సంఘం వృద్ధి చెందాలా. మన పురుషుడా పెట్టాలా. మనము ఈ లోకానికి పురుషుడా పెట్టాలా. మనం ఎందుకు వృద్ధి చెందలేకపోతున్నామంటే, దేవునికి స్తోత్రం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుని స్తుతించలేకపోతున్నాం. ప్రార్థన కరువైపోయింది. నీకే ప్రార్థన కరువైతే విశ్వాసాలు ఎవడు చేస్తాడు? దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి మన ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. అందుకేనంటాడు, ఏమంటాడు చదవండి. విసర్జించి నీతిని, భక్తిని, ప్రేమను, ఓర్పును ఏం సంపాదించాలా? సంపాదించాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటానంటే, దేవుని స్తోత్రము గతం తీసి పక్కన పెడదాం. ఇప్పటి నుంచి ఈ ప్రేమ, ఈ ఓర్పు, ఈ విశ్వాసము, ఈ భక్తి పట్టుకొని దేవుని స్తోత్రము ఆయన కోసమే నమ్మకమైన పరిచర్య చేయుదముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. సంవత్సరం అయ్యగారికి వందనాలు. వాక్యాన్ని పంచుకున్నటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయం మందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు అగ్రహారంలో పరిచయం చేస్తున్నటువంటి అనిల్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ రూబెన్ మినిస్ట్రీస్ దైవ సేవకుల సదస్సు మొదటి అద్భుతమైనటువంటి రీతిలో మీరు మీ సేవకుల ద్వారా మా అందరితో మీరు మాట్లాడినారు. కృతజ్ఞతలు. మా నాయకులు క్షేమంగా మీరు నడిపించినారు. ఈ పరిచర్యలను, సంఘాలను, దైవ సేవకులను, సేవకురాన్లను మీరు ఆశీర్వదించి ఏ ఉన్నత ఉద్దేశంతో దేవా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామో ఆ ఉద్దేశాలన్నీ సఫలమవునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో డైరెక్టర్ గారు కొన్ని మాటలు పంచుకోవాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.